శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. మనం దేవాలయానికి రెగ్యులర్‌గా వెళ్తుంటాం గదా! వెళ్ళి మనం బయటకొచ్చిన తర్వాత ఎలా ఉంటాం? ఎలా ఉన్నామో అలానే ఉంటాం. హ్మ్. దేవాలయం లోపలికి వెళ్ళిన ప్రతి వస్తువు బయటికొచ్చేటప్పుడు పవిత్రంగా మారిపోతాయి ఫ్రెండ్స్. ఎలా అంటే బూడిద విభూతవుతుంది. నీరు తీర్థమవుతుంది. నిమ్మకాయ ఇంట దిష్టికి పనికొస్తుంది. మరియు మనకు ధైర్యమిచ్చే దివ్యమైన వస్తువవుతుంది నిమ్మకాయ. బియ్యం దీవెనలు అందించే అక్షంతలవుతుంది. కొబ్బరి ప్రసాదమవుతుంది. పొంగలి నైవేద్యమవుతుంది. ఇలా ఇవన్నీ మారిపోతాయి పవిత్రంగా. కానీ ఫ్రెండ్స్, ఆలయం లోపలికెళ్ళిన మనిషి మాత్రం మారకుండా బయటకొచ్చేస్తాడు. ఇన్ని మారినా కూడా మనుషులని ఆ దేవుడు కూడా మార్చలేకపోతున్నాడు. ఓం నమః శివాయ.